దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 52 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేతురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన బోధించినటువంటి 6 ఉపమానాలు అక్కడ వివరించబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి 23 వచనాల్లో ఆయన విత్తువానిని గూర్చినటువంటి ఉపమానాన్ని బోధిస్తున్నాడు. అలాగే 24వ వచనము నుండి 30వ వచనం వరకు, అలాగే 37వ వచనము నుంచి 43 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో 2వ ఉపమానము గురుగులు గోధుమలను గూర్చినటువంటి విషయములను ఆయన బోధిస్తూ ఉన్నాడు. అలాగే 3వ ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఆయన ఇదిగో పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవ విత్తనమును పోలి ఉన్నది అంటూ ఉన్నాడు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ టు ఎ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. ఆవ విత్తనము పోలి ఉన్నది. ఆ విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దానిపైన నివసించేంత పెద్దదవుతుందనేటువంటి ఉపమానం 3వ ఉపమానాన్ని బోధించాడు. ఇక 4వ ఉపమానము ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాన్ని దాచిపెట్టిన పిండి ముద్దను పోలి ఉన్నదనేటువంటి విషయాన్ని 4వ ఉపమానాన్ని చెప్పాడు. ఇక 5వ ఉపమానము పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషములో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొంటూ ఉన్నాడంటున్నాడు. హల్లెలూయా. మరి అలాగే 6వ ఉపమానము మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నదని చెబుతూ ఉన్నాడు. 7వ ఉపమానము మరి పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మరి క్షమించాలి, నేను 6 అన్నాను కానీ 7 ఉపమానాలు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ బోధించారు. ఈ 7 ఉపమానాలు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధించిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, మీరు వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. నా సహోదరుడా, నా సహోదరి, మరి క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాలన్నిటినీ బోధించిన తరువాత మరి వారు ఈ ఉపమానాలను గ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎందుకు గ్రహించాలో మరి యొక్క ఉపమానాన్ని అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన అందువలన
పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. దెన్ జీసస్ సెడ్ unto them, therefore every scribe which is instructed unto the kingdom of heaven is like unto a man that is an householder, which bringeth forth out of his treasure things new and old. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులను ఈ ప్రశ్న వేశాడంటే, ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఈ ఉపమానాలను చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఇదిగో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అనగా అన్యజనులు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, దేవునిపై తిరుగుబాటు చేసేటటువంటి వారికి ఆ గ్రహింప శక్తి వారికి ఇయ్యబడలేదు, అనుగ్రహించబడలేదు. అందుకే మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనము, ఆయన రక్షణ అనుభవంలో నడిపించబడుతున్నటువంటి మనము, ఆయన పరలోక రాజ్యపు విషయాలను గ్రహించాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు, వెనక గ్రహింపకయుందురు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా బోధించుచున్నాను. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మారు మనస్సు చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మోయించుమని యెషయా గ్రంథంలో దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేశాడు. మరి నీకు నాకు అలాంటి స్థితి పట్టకూడదని, అలాంటి స్థితి ఉండకూడదని యేసయ్య తన శిష్యులను మరొకసారి అడుగుతున్నాడు. ఇదిగో ఈ విషయాలన్నిటినీ మీరు గ్రహించితిరా? హల్లెలూయా. మీ చెవులతో మీరు విన్నారా? మీ హృదయంతో మీరు గ్రహించి మారు మనస్సు పొందడానికి ఇష్టపడుతున్నారా? పరలోక రాజ్యంలో చేరడానికి మీరు ఆశ కలిగి ఉన్నారా అని యేసయ్య వారిని అడుగుతున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఒకవేళ నీవు నేను ఆ ఆశ కలిగి ఉన్నట్లయితే నీవు నేను ధన్యుడము. కలిగిన వారికి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. కలిగిన వానికి సమృద్ధి కలుగును, కలిగిన వానికే ఇయ్యబడును. అనగా నీవు పరలోక రాజ్య మర్మములను గ్రహించగలిగితే, నీవు పరలోక రాజ్య మహిమలను, ఆ పరలోక రాజ్య మర్మములను ఆశతో విని గ్రహించగలిగితే, దేవుడు మీకు అధికముగా పరలోక రాజ్యపు విషయాలను, మర్మములను, తన ఆత్మ సంబంధమైన కార్యములను అనుగ్రహిస్తాడు. అందుకే పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అంటున్నాడు. ప్రియులారా, మరి యొక్క ఉపమానముతో ఆ విషయాన్ని యేసయ్య పోలుస్తున్నాడు. ఇదిగో ఏ విధంగానైతే శాస్త్రులు, ఆ దినములలో శాస్త్రుల యొక్క పని ఏమిటి అంటే, ప్రియులారా, ఇదిగో దేవుని ధర్మశాస్త్రమును జనులకు వివరించడం, దేవుని ధర్మశాస్త్రమును మరి జనులకు అర్థమయ్యే విధంగా బోధించడం, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి గైకొని, ఆయన ఆజ్ఞలను గైకొని మరి ప్రజలకు బోధించడమే ఆ యొక్క శాస్త్రుల యొక్క ముఖ్య పని. కాబట్టి నీవు నేను దేవుని పరలోక రాజ్య మర్మములను గ్రహించి మరి ఆ బోధకుల వలె, ఆ శాస్త్రుల వలె ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు నేను ఆ శాస్త్రుల వలె ఉండవలని అంటే, నీవు నేను మొట్టమొదటిగా మరి దేవుని ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. మరి ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని సన్నిధిలో అడగవలెనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన
తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, తన పరిశుద్ధాత్మ జ్ఞానము చేత మనలకు బోధించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి మర్మములను మన హృదయంలో అత్తుకుందాం. అవి మరి చాలా సాధారణమైనటువంటివి. అవి అంత మరి సీక్రెట్గా ఆయన ఏమి చెప్పలేదు, మర్మముగా ఆయన ఏమి బోధించలేదు. అన్ని విషయాలు తేట తెల్లంగా మనకు అర్థమయ్యే మాదిరిగా విషయాలన్నిటినీ ఆయన బోధించాడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు మర్మములను మన హృదయములో చేర్చుకొని వాటి ప్రకారము జీవించడానికి దేవుని మాటలకు చొప్పున, ఆజ్ఞల చొప్పున, ఆ పరలోక రాజ్యపు నియమాల చొప్పున దేవుని సన్నిధిలో జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి జ్ఞానము, అట్టి మరి విధేయత కలిగినటువంటి హృదయము, మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవా, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ యొక్క పరలోక రాజ్యములు మేము గ్రహించటానికి మాకు మంచి మనస్సును, హృదయాన్ని దయచేయండి ప్రభువా. మేము కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో వాటిని గ్రహించి, మనస్సు మార్చుకొని అయ్యా మీ యొక్క నమ్మకమైన సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, మరి విత్తబడినటువంటి వాక్యము, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ పరలోక రాజ్య మర్మములన్నిటినీ మేము గ్రహించడానికి ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, జ్ఞానమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయ్యా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను మీరు బలపరచండి, లేవనెత్తండి, ఆదరించమని వేడుకుంటున్నాం. మీ యొక్క దక్షిణ హస్తం బిడ్డలపై నుంచి మీ శక్తిని, మీ ధైర్యమును, మీ బలమును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా యవ్వన బిడ్డలు ఈ లోక ఆశల వైపు, శరీరాశల వైపు పరిగెత్తకుండా ప్రభా మీ పరలోక రాజ్యపు మర్మములను గ్రహించడానికి ఆశ కలిగి వాటిని నేర్చుకుని విధేయత చూపగలిగినటువంటి మనస్సు, హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.